నాయనా ముందుకురా, సాక్షి రాలేదా? ఏంటి మ్యాటర్? ఈ నసగాడు అప్పుడే వచ్చాడండి. ఒకటోసారి అలాగే పెళ్లికి ఇల్లు ఒకటే నవ్వు, ఎవరు చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు. పార్టీ కార్యకర్త అయినా మరో సందర్భమైనా వెళ్ళినప్పుడు ఎందుకు ఆయన నవ్వుతారో మరి అర్థం కాదు. వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, వింటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి బాధ ఏమి కనపట్ల. ఎందుకు నవ్వు? మంచైనా చెడైనా సరే నవ్వుతూ చదవడం అలవాటు చేసుకున్నాడు. పోయినాడు పెద్ద ప్రజానాయకుడు చచ్చిపోతే జనం అంతా ఎడుతుంటే ఈడు ఆ వార్త కూడా నవ్వుతూ చెప్పాడు. దాంతో వాళ్ళకి శరీరత్ ఉద్యోగం తీసేశారు. ఈడికి ఆ నవ్వు మాత్రం అలా మిగిలిపోయింది. రెండోసారి గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో ప్రస్తావించాం. మీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరైనా చెప్పండి, ఇలా నవ్వకూడదండి. ఎవరు చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు. చెప్పండి ఎవరన్నా అతనికి. ఇవన్నీ మాట్లాడాలని నమ్మకన్నాను. మూడోసారి కూడా పుట్టుకతో వచ్చిన బుద్ధులు పిడకతో పోతాయండి. రే నాగరాజు, ఆఖరిలో సన్నాసిని నా వెనక 30 మంది సన్నాసులు నువ్వు ఒక్కడే అనుకున్నాను. మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు. విన్నావా? పెళ్ళ చేతిలో తన్నులు తినే ప్రతి పాకెట్ గాడు గిట్టనే డైలాగులు కొడతాడు. అలాంటి మురళిని తేడమైతే వెనక్కి తాలేము కానీ నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం. మాటలు అన్నది ఎవరో కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలు పెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు. ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు. ఎలా చెప్పాను ఆచార్య గారు? మీ నోటి నుంచి ఏ మాట వినకూడదు అనుకోండి అదే విన్నానయ్యా. నేను ఏదైతే చూడకూడదు అనుకోండి అదే చూశాను. జగన్మోహన్ రెడ్డి గారి మాట నుంచి థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం అనే మాట వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. కానీ వచ్చింది. ఎందుకంటే విమర్శించడానికి అది ప్లేస్ కాదు కాబట్టి. ఎలా ఉంది ఐడియా? సర్వనాశనం అయిపోయేలా ఉందిరా. మనం ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి కానీ క్రియేట్ చేసుకోవడానికి కాదురా. విమర్శించడానికి అది సందర్భం కాదు కాబట్టి మోహన్ రెడ్డి గారు కూడా థ్యాంక్ యూ అనక తప్పలేదు. కానీ చావులందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావలసిన చావులు వేరయ్యా. చావులందు జగన్మోహన్ రెడ్డి గారికి కావలసిన చావులు వేరయ్యా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడ. పహల్గాం దాడికి ప్రపంచమంతా కన్నీరు పెట్టింది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి మాట్లాడారు తప్పించి మధుసూదన్ కుటుంబానికి. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు.
అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. కనీసం ఆ 2 కుటుంబాల్లో ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. ఓకే, నో యూస్. వాడు విండండి. ఎందుకు? ఎక్కడున్నారు మీరు? ఉంటే తాడేపల్లిలో ఉన్నారు, లేదంటే బెంగళూరు యలహంక ప్యాలెస్ లో ఉంటారు. అంతకుమించి అక్కడ లేదు కదా. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. బిజీగా కూడా ఏం లేరు, ఖాళీగానే ఉన్నారు. నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి.